ఓం శ్రీ గురుభ్యో నమః. స్వామి శరణమయ్యప్ప. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ధనస్సు రాశి 9 ఆగస్టు 2026 ఆదివారం నుండి 15 ఆగస్టు 2026 శనివారం వరకు ధనస్సు రాశి వారి యొక్క వారఫలాలు. ధనస్సు రాశి వారికి వారం అంతా కూడా ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాలు, కుటుంబ జీవితం మరియు ఉన్నత విద్యకు సంబంధించి మంచి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే భాగస్వామ్య విషయాల్లో మరియు ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరము. ఈ వారం మిథున రాశిలో కుజుడు, కర్కాటకంలో రవి, బుధ, గురుగ్రహాలు, సింహరాశిలో కేతు, కన్యారాశిలో శుక్రగ్రహము, కుంభరాశిలో రాహు, మీనరాశిలో శని సంచారం చేస్తూ ఉన్నారు. ముందుగా కుజుడు మిత్రంలో ఉండడం వల్ల ధనస్సు రాశి వారికి భాగస్వామ్య వ్యవహారాల్లో చురుకుదనం అనేది పెరుగుతుంది. ఉద్యోగం లేదా వ్యాపారంలో ఇతరులతో కలిసి పని చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. అయితే చిన్న విషయాలకు కోపం తెచ్చుకోవడం లేదా మాట పట్టింపులకు వెళ్ళడం మంచిది కాదు. కర్కాటకంలో గురువు ఉండడం వల్ల ఆర్థిక వ్యవహారాల్లో లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. కుటుంబ ఆస్తులు, బీమా, రుణాలు లేదా ఇతర ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. పెద్దల సలహా తీసుకోవడం చాలా మంచిది. ఉద్యోగస్తులకు ఈ వారం అంతా కూడా బాధ్యతలు పెరిగే అవకాశం ఉంటుంది. మీ పనితీరును నిరూపించుకోవడానికి మంచి అవకాశం అని చెప్పుకోవాలి. పై అధికారులతో మంచి సంబంధాలు కొనసాగిస్తే భవిష్యత్తులో మీకు మంచి ప్రయోజనం అనేది ఉంటుంది. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి కొత్త సమాచారం రానేవచ్చును. వ్యాపారస్తులకు భాగస్వామ్య వ్యాపారాల్లో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. కొత్త ఒప్పందాలు చేసుకునే ముందుకు అన్ని వివరాలను పరిశీలించండి. పాత బకాయిల విషయంలో కదలిక రావచ్చు. లాభాల కోసం తొందరపడి పెద్ద పెట్టుబడులు మాత్రం పెట్టకండి. ఆర్థికంగా ఈ వారమంతా కూడా మిశ్రమ ఫలితాలుగానే ఉంటాయి. ఆదాయం వచ్చినప్పటికీ కొన్ని అనుకోని ఖర్చులు రావచ్చు. కుటుంబ అవసరాలు లేదా ప్రయాణాల కారణంగా ఖర్చులు పెరగవచ్చు. పొదుపును కొనసాగించడం మంచిది. కుటుంబ విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. ఇంట్లో ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంటుంది. దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన అవసరం. చిన్న అబద్ధాలను వెంటనే పెద్ద సమస్యగా మార్చుకోకండి. విద్యార్థులకు ఈ వారమంతా కూడా అనుకూలంగానే ఉంటుంది. ఉన్నత విద్య, పోటీ పరీక్షలకు, దూర విద్య లేదా కొత్త కోర్సులకు సంబంధించిన విషయాల్లో మంచి ఆలోచనలు వస్తాయి. గురువులు, పెద్దల సలహా మీకు ఉపయోగపడుతుంది. ఆరోగ్యపరంగా మానసిక ఒత్తిడి, నిద్ర, ఆహారపు అలవాట్లపై శ్రద్ధ అవసరం. పని ఒత్తిడి తగ్గించుకొని తగినంత విశ్రాంతి తీసుకోవాలి. ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే వైద్యుల యొక్క సలహాలు తీసుకోవడం మీకు చాలా మంచిది. ఈ వారానికి ధనుస్సు రాశి వారికి పరిహారాలు: గురువారం రోజున శ్రీ మేధా దక్షిణామూర్తిని గురువుతో భక్తితో ప్రార్థించండి. ఓం బృహస్పతి నమః అనే మంత్రాన్ని వీలైన్ని సార్లు జపం చేయండి. పసుపు రంగు పుష్పాలతో గురువును పూజించడం శుభప్రదం. గురువారం రోజు సాధ్యమైనంత వరకు పేదలకు అన్నదానము, అదేవిధంగా విద్యార్థులకు కూడా సహాయ సహకారాలు అందించండి.
మొత్తం మీదుగా ఈ ధనుసు రాశి వారికి వారమంతా కూడా ఉద్యోగంలో బాధ్యతలు, వ్యాపారంలో అవకాశాలు, విద్యలో పురోగతి, కుటుంబంలో అనుకూలత కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండి భాగస్వామ్య వ్యవహారాల్లో స్పష్టత పాటిస్తూ ఓర్పుతో ముందుకు సాగితే మంచి ఫలితాలను పొందగలుగుతారు.